ఎస్ పల్నాడు జిల్లాలో స్క్రబ్టైటిస్ వైరస్ కలకలం రేపుతోంది. వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానిక ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ముప్పాళ్ల మండలం రుద్రవరంలో ఓ యువతికి వైరస్ సోకింది. జ్వరం, ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది 20 ఏళ్ల యువతి. రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్ కు చెందిన మరో మహిళ కూడా స్క్రబ్టైటిస్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. 20 రోజుల క్రితం వ్యాధి లక్షణాలతో వీరిద్దరూ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్తూరులో మరో మహిళకు కూడా స్క్రబ్టైటిస్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లాలో స్క్రబ్టైటిస్ వైరస్ కలకలం రేపుతోంది. వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, పల్నాడు జిల్లాలోనే స్క్రబ్టైటిస్ కీటకం లక్షణాలు కలకలం చెప్తున్నాయి. ఇందులో భాగంగా కూడా ఇప్పటికే ఒక ఇద్దరు మృతి చెందారు, ఒకరు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వాసులంతా కూడా భయభ్రాంతుల్లో ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో స్క్రబ్టైటిస్ వ్యాధి లక్షణాలు ఒక యువతిలో కనపడ్డాయి. ఆ యువతి ఎవరైతే ఉన్నారో జ్యోతి అనే యువతి కనపడ్డాయి. ఈ లక్షణాలు ప్రధానంగా కూడా జ్వరము, ఒంటి నొప్పులతో, బాడీ పెయిన్స్ తో కూడా ఈ లక్షణాలు కనపడుతున్నాయని ఆమె గుంటూరులోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెందారు. తాజాగా మనం చూస్తే కూడా మరొక ఒకరికి కూడా మృతి చెందారు. రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్ చెందినటువంటి నాగమ్మ అనే ఒక 62 సంవత్సరాల వృద్ధురాలు కూడా ఈ స్క్రబ్టైటిస్ లక్షణాలు కనపడటంతో ఆమె కూడా చికిత్స పొందుతూనే మృతి చెందారు. మరోవైపు తాజాగా మనం చూస్తే కూడా ఈ ఎవరైతే ఉన్నారో బాడీ పెయిన్స్ కానీ జ్వరం వచ్చినటువంటి వాళ్ళ రక్త నమూనాలని సేకరించారు. ఆ సేకరించిన తర్వాతనే ఈ లక్షణాలతోనే వాళ్ళు మృతి చెందారని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. 20 రోజుల క్రితం జ్వరం, బాడీ పెయిన్స్ కూడా ఆసుపత్రిలో చేరినటువంటి ఇద్దరు కూడా మృతి చెందారు. మరోవైపు తాజాగా మనం చూస్తే కూడా ఇదే రాజుపాలెం మండలం చెందినటువంటి కొత్తూరులో ఈ స్క్రబ్టైటిస్ లక్షణాలతో కలిగినటువంటి సాలమ్మ అనే ఒక వృద్ధురాలు కూడా చికిత్స పొందుతున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం దీనిపైన ఇప్పటికే ఏదైతున్నారో పల్నాడు జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఇంకా వైద్యులు విచారిస్తున్నట్టున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కూడా ఈ ఆర్ఆర్ సెంటర్ కానీ రాజుపాలెం మండలంలో ఏ ఊర్లో ఈ లక్షణాలు రోగుల దగ్గర కనపడుతున్నాయనే కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. వెంటనే దీన్ని తగినటువంటి చికిత్స కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ స్క్రబ్టైటిస్ లక్షణాలతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు, ఒకరు చికిత్స పొందుతున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.